హలో ఎవ్రీవన్. సో మనకి ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈక్వల్ అండ్ ట్రయాంగిల్తో మనకి ఇన్వల్యూట్ అనేది డ్రా చేయమని చెప్పారు. సో ఈక్వలెంట్ ఒక ట్రయాంగిల్ అనేది మనకి సైడ్ ఎంత ఉండాలి అంటే 30 mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ అనేది ఎలా తీసుకుంటామంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ అంటే ట్రయాంగిల్ ఉన్న త్రీ యాంగిల్స్ అనేది మనకి 3 sides నుంచి మనకి ఈక్వల్ యాంగిల్ అనేది ఉండాలి, అంటే 60 degrees. ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే మనకి ఎగ్జాక్ట్గా 60 degrees అనేది ఫామ్ అవుతుంది. సో ఈక్వలెంట్ ట్రయాంగిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకుంటామంటే ఏబీ సైడ్ నుంచి ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి బి నుంచి, అండ్ ఏ నుంచి కూడా ఒక ఆర్క్ అనేది డ్రా చేసిన తర్వాత ఈ థర్డ్ పాయింట్కి బీకి మనం జాయిన్ చేయాలి. సో డ్రా చేశాక నాకు ఈక్వలెంట్ ట్రయాంగిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఎవ్రీ యాంగిల్ అనేది మనకి 60 degrees అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లైన్కి కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. మనకున్న 3 sides మనం ఏంటంటే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వల్యూట్ అనేది మనం ఎలా చేసుకుంటాం, ఈ ఒక సైడ్ని ఓపెన్ చేస్తే మనకి ఏదైతే ఫ్రీ కర్వ్ ఓపెన్ అవుతుందో అలాగా మనం డ్రా చేస్తాం అన్నమాట ఇన్వల్యూట్ అనేది. సో ఇప్పుడు మనం ఇది లెంత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇప్పుడు ఒక లెంత్ తీసుకొని మనకి ఇచ్చిన డైమెన్షన్ సైడ్ యొక్క డైమెన్షన్స్తో మనం 3 ఆర్క్స్ అనేవి కట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి ట్రయాంగిల్లో 3 sides ఉన్నాయి కాబట్టి. సో 3 sides ఉన్నాయి కాబట్టి ఇచ్చిన లైన్ని మనం 3 partsగా డివైడ్ చేస్తాం అన్నమాట. సో స్ట్రైట్ లైన్ని నేను ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను అన్నమాట. సో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత నేమింగ్ ఇలా చేశాను. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ 3 sidesని మనం ఈక్వల్గా మనం లైన్స్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఏబీ సైడ్ నుంచి ఆల్రెడీ ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఉంది కాబట్టి సో ఈ లైన్ని స్ట్రైట్గా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి మిగతా 2 sides కూడా. సో లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అది ఈ పాయింట్ నుంచి మెజర్ చేసుకొని ఏ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి బి నుంచి మనం కంపాస్తో మనం లైన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఇన్వల్యూట్ ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో డ్రా చేస్తే నాకు ఇలా వస్తుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ సో సెకండ్ సైడ్ కూడా అలాగే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నాకు సెకండ్ ఆర్క్ ఎంత ఉంది, ఇంత లెంత్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్ట్ దగ్గర పెట్టి లైన్ అనేది డ్రా చేయాలి, ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో థర్డ్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తే థర్డ్ ఆర్క్ కూడా డ్రా చేస్తే నాకు పాయింట్స్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. సో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అని పాయింట్స్ని యాడ్ చేశాను. సో మనకు కావాల్సిన ఇన్వల్యూట్ అయితే ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు ఇది కరెక్ట్గా డైమెన్షన్స్తో డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో డైమెన్షన్స్తో మనం కంప్లీట్ చేస్తే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.